అందరికీ నమస్కారం. మన మాట ఛానల్‌కి స్వాగతం. మీరు కనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి మొహమాటాలకు పోయి తన హుందాతనాన్ని, గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతి వ్యక్తికి సన్నిహితులు, ఆత్మీయులు చాలామందే ఉంటారు సహజం. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒకరికి అనుకూలం అంటే మరో నలుగురికి వ్యతిరేకం అని అర్థం. చిరంజీవికి అందరివాడు అనే ఇమేజ్ ఉంది. రాజకీయాల నుంచి విరమించుకుని సినిమాలకే పరిమితమైన తరువాత చిరంజీవి కూడా అందరివాడుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గ్యాప్ వచ్చినప్పుడు సినిమా పరిశ్రమ పెద్దగా చిరంజీవే ముందుకు వచ్చి సమస్య పరిష్కారం అయ్యేలా చూశారు. వైఎస్ జగన్ కూడా చిరంజీవికి అమిత ప్రాధాన్యత ఇచ్చి తన ఇంటికి ఆహ్వానించారు. సతీ సమేతంగా వచ్చిన చిరంజీవికి తన భార్యతో కలిసి గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు పలికారు. రెండుసార్లు ముఖ్యమంత్రి జగన్ని తాను మాత్రమే కలిసిన చిరంజీవి మూడోసారి సినీ పరిశ్రమ ప్రతినిధులతో సహా వెళ్లి కలిశారు. అప్పుడు జరిగిన చిన్న సంఘటనని పెద్దది చేసి చూపించి చిరంజీవిని జగన్ అవమానించారని కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవమానించే వ్యక్తి అయితే చిరంజీవిని తన ఇంటికి ఎందుకు ఆహ్వానిస్తారు? ఆయన అడిగిన పనిని సానుకూలంగా ఎందుకు చేసి పెడతారు? చిరంజీవి తనయుడు చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గానీ, చిరంజీవి సినిమాలు 'ఆచార్య', 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య'లకు గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. రాజకీయ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. మరి పవన్ పట్ల, చిరంజీవి పట్ల జగన్ వైఖరిలో తేడాలు ఉండడానికి ఏమిటి కారణం? చిరంజీవి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఆయనతో వైరం పెట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. 2019 ఎన్నికలకు పూర్తి దూరంగా సైలెంట్‌గా ఉన్న చిరంజీవి ఇప్పుడు అనవసరమైన మొహమాటాలకు వెళ్లి వారికి మద్దతు, వీరికి మద్దతు అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల వారికి ఎంత మేలు జరుగుతుందో కానీ చిరంజీవిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఒక పార్టీకి మద్దతు అని చిరంజీవి లాంటి పాపులర్ ఫిగర్ చెబితే ప్రత్యర్థి పార్టీ ఊరుకోదు కదా! చిరంజీవిని కూడా శత్రువుగానే పరిగణించి తన విమర్శల దాడి ఎక్కుపెడుతుంది. రాజకీయాలకు నా తమ్ముడే కరెక్ట్, తాను అంటాడు అనిపించుకుంటాడు అని చెప్పిన చిరంజీవికి తాను ఈ రకమైన మద్దతులు ప్రకటిస్తే రాజకీయాల్లో లేకపోయినా మాటలు పడాల్సి వస్తుందని తెలీదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మాట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.